ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీనా లేదంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పలేని డైలాగ్ వాళ్ళు పుస్తక కట్టిర్రు, ఏమంటారుగా పెళ్లి పందిరి వేసిరు, పెళ్లి పిల్ల వచ్చింది, పెళ్లి పిల్లగాడు వచ్చిండు, పుస్తక కట్టిండు. కానీ పెళ్లి పిల్ల చెప్పలేకపోతాడు, పెళ్లి పిల్లగాడు చెప్పలేకపోతాడు, నా మొగడు ఏమని ఈయన చెప్పలేకపోతాడు, నా భార్య ఏమని ఈయన చెప్పలేకపోతాడు. సో పిల్ల మొగల పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. సో ఇది సిగ్గుమాలిన విషయం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నాక్కోలేక పీక్కోలేక వస్తుడు. ధైర్యంగా మీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాం అని చెప్పలేకపోతురు. లేదు అరే బాజాతో మీకు కప్పుకున్నారు పై చూద్దాం మీరా మేమా ఎన్నికలకు వస్తాం అని చెప్పలేకపోతురు. మరి ఈ రాష్ట్రంలో విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. సుప్రీంకోర్టు రాష్ట్రంలో స్పీకర్ గారికి సభాపతికి గౌరవం ఇచ్చి ఘటం ప్రసాద్ గారు నిర్ణయం తీసుకోని చెప్పింది. ఆయన విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నాడు. అది ఇంకా కంటిన్యూ ప్రొలాంగ్ అవుతున్నది, రోజు రోజుకి ప్రొలాంగ్ అవుతున్నది. అది ఇప్పుడు అందరూ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట ఉన్నది. సరే వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, అది ఏం కథ అనేది పక్కన పెడితే వాళ్ళు నిర్ణయం ఎప్పుడైనా తీసుకొని, కానీ రాష్ట్రంలో రేపో మాపో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. మరి స్థానిక ఎన్నికల్లో జనరల్గా మందే తెలుసు, ఆ సొంత నివరణ ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తుంటారు ఆ గ్రౌండ్ లో ఉన్న లోకల్ లీడర్లకి, అంటే సర్పంచ్ అభ్యర్థులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ ఆ ఎమ్మెల్యేలు పోయి ప్రచారం చేస్తుంటారు. ప్రచారం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏ పార్టీ గుర్తు మీద గెలిచారో ఆ పార్టీ ఓనికి ప్రచారం చేస్తారు, ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ప్రచారం చేస్తారు. సరే సర్పంచ్ అంటే అఫీషియల్ గా పార్టీ సింబల్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎంపీటీసీకి జెడ్పీటీసీకి పార్టీ సింబల్ ఉంటుంది, పార్టీ బీఫామ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ బీఫామ్ ఇవ్వాలంటే వారు తెచ్చుకుంటే ఇప్పుడు ఈ 10 మంది వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు, మరి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు ఏ పార్టీకి ప్రచారం చేస్తారు? న్యాయంగా నిజంగా వాళ్ళు ఒకవేళ మేము బీఆర్ఎస్ఏ, మీ ఇంకా పార్టీ మారలేదు, మా నెల జీతంలోకి వెళ్ళి 5,000 కట్ అవుతుంది పార్టీ ఫండ్కి ఇంకేమో చెప్తున్నారు కదా. సో అవన్నీ కరెక్టే అనుకుందాం చేసేపు. మరి స్థానిక ఎన్నికలు అయితే లోకల్ లీడరు తిరగాలి, అది అందరికీ తెలిసిన విషయం, మీకైనా నాకైనా. ఇప్పుడు మహేష్ నిలబడడు, సపోజ్ నేను బీఆర్ఎస్ నుంచో అంటే బీజేపీ నుంచో కాంగ్రెస్ దేవుడు నిలబడ, నీ కాంగ్రెస్ నుంచి నిలబడితే ఇప్పుడు ఈ సపోజ్ కడియాన్ శ్రీ గారు ఉన్నాడు, దానా నాగేందంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లేవు వదిలేసాను. కడియాన్ శ్రీ గారి నేను స్టేషన్ జన్పూర్లో మహేష్ అంటాడు కాంగ్రెస్ పార్టీ నిలబడి అనుకోవచ్చు సపోజ్. అప్పుడు కడియాన్ శ్రీ గారు నాకు వచ్చి ప్రచారం చేస్తాడా, కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చి ప్రచారం చేస్తాడా? లేదంటే మహేష్ గారు స్టేషన్ గన్పూర్కి ఎంపీటీసీ మరి ఓటేరో చెప్తాడా కాంగ్రెస్ పార్టీ? లేదు, ఇదే మహేష్ గారిసే బీఆర్ఎస్ నుంచి నిలబడి అనుకోరు సపోజ్. మరి మహేష్ గారి తరఫున ప్రచారం చేస్తానికి ఇలా లోకల్ గా ఆ పార్టీ లీడర్ రావాలి కదా, ఎమ్మెల్యే రావాలి కదా. మరి నేను బీఆర్ఎస్ నేనేం పార్టీ మారలే, నేను ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలోనే ఉన్నా, నేను ఏ పార్టీలో ఉన్నాలో ఆ పార్టీలో ఉన్నట్టుగా. మరి ఆ ఉన్నది ఏ పార్టీ అనేది రేపు తెలుసుకోవాలన్న రోజు ఏర్పడతాను. ఇంకా రేపో మాపో డిసైడ్ చేసుకోవాలి. రేపు 8 తారీఖు అయిపోతే 9 తారీఖు ఏదో తేలిపోతుంది. ఎలక్షన్లో ఒకవేళ ఉన్నాయనుకో, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీ అని చెప్పుకుంటారు, నేను ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన గిల్ల నిలబడ్డా అని చెప్పేద్దాము అనుకున్నదా. సో నాకు తెలిసి అయితే ఎవరికి అనిపిస్తలేదు, పూర్తిగా వీళ్ళు చెప్పలేని పరిస్థితిలో కక్కలేక మింగలేక ఉన్నారు. ఒకసారి వార్త చూడండి. ఇంకా కండువా కప్పుకోలేరట, జై కొట్టలేరట, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్థానిక చిక్కులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే ముఖం ఆడు ఏ పార్టీ, వానికి ఏ జెండా లేదు, ఎజెండా లేదు, మందిని ముంచి మంది నోట్ల మనుకోవటమే మన ఎజెండా అని జెండా, ఇంకా ఆయన పార్టీ గుర్తు గదే కావచ్చు. ఇప్పుడు ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వారి దారెటు ఇప్పటికే కొనసాగుతున్న స్పీకర్ విచారణ కొనసాగుతుంది. గత వారం 10 రోజుల నుంచి చెప్తున్నారు ఆ విచారణని. మరి ఆ విచారణ ఎంతవరకు ముందర పడుతుంది అని నాకు తెలియదు. వాళ్ళైతే విచారణ అంటారు, అది ఎప్పటి వరకు తెలియదు. ఇంకా ఆయా నియోజకవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ చర్చ కార్యకర్తలకు ఇంకెక్కువ జరుగుతుంది. అరే ఈ కొడుకులు మేము బీఆర్ఎస్ అంటారు కదరా, రేపు నిలబడితే మన కాడికి వచ్చి ప్రచారం చేస్తారా బీఆర్ఎస్ తరఫున? లేదు ఒకవేళ ఇలా విచారణ జరుగుతుంటే పోయి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తారా? లేదు ఒకవేళ ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా, ఏ పార్టీ జరగకుండా ఇంట్లో పండుకుంటారా? ఇంట్లో పండుకుంటే వాళ్ళని ఎమ్మెల్యేలు చేసిన ఆ లోకల్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ సపోర్టర్స్, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు ఊరుకుంటారా? అరే దొంగనా కొడుకులారా, మరి మిమ్మల్ని గెలిపించడం
మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినాం, మరి మమ్మల్ని సర్పంచులను ఎంపీటీ చేస్తానికి రారేంద్రా అని అడుగుతారా? అడగరా? వాళ్ళు ఫాలోవర్స్ అని ఖచ్చితంగా అడుగుతారు. మరి వాళ్ళకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? అంటే మీరు రాలేమని చెప్తారా, మేము వస్తామని చెప్తారా? నేనేం చెప్పినా ఫస్ట్ డైలాగు, ఇప్పుడు పెళ్లి పందిరి వేసిర్రు, పెళ్లి పిల్లని తెచ్చిర్రు, పెళ్లి పిల్లని తెచ్చిర్రు, పుస్తక కట్టిర్రు, కానీ నా మొగడు ఈయన అని ఆమె చెప్పలేకపోతాను, నా పిల్లం ఈయన అని ఆయన చెప్పలేకపోతాను. ఈ పంచాయతీ చాలా రోజులకి కంటిన్యూ అవుతుంది. మరి వాళ్ళ పైన అనర్హత వేటు పడడానికి ఇది కంటిన్యూ అవుతుంది. అనర్హత వేటు పడుతుంది, బై ఎలక్షన్ వస్తుంది, ఒక్క నా కొడుకు గెలడు, ఆడు 10 మంది ఓడు గెలడు. ఎందుకు గెలడు అంటే వాళ్ళు డెవలప్ చేసింది లేదు, వాళ్ళు నిధులు తెచ్చింది లేదు, వాళ్ళు ఉద్ధరించింది లేదు. ఆఖరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తారు, అరే మేము ఏం చేసినామా, మేము జనాల్ని ముంచినాం, జనం నోట్లో మన్ను కొట్టినాం, మేము ముఖ్యమంత్రులు అయినాం అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీలు ఒప్పుకుంటారు బాజాప్తా. అది ప్రస్తుతానికి వీళ్ళ పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ జనాలు ఓటేయరు, ఎట్టి పరిస్థితిలో ఓటేయని నేను బలంగా నమ్ముతాను. లేదు ఒకవేళ ఓటు వేస్తారని మీరు నమ్మితే నాకు చెప్పుర్రి. స్థానిక ఎన్నికల్లోనైనా సరే, జూబ్లీస్లో అయినా సరే, రేపో మాపో ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళ అనర్హత పిటిషన్ వాళ్ళ వేటు చేసినాక సరే, ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా, అది ఎలాంటి ఎలక్షన్ వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ గెలవదు. అది వాళ్ళకు కూడా తెలుసు ఓపెన్ గా. అందుకే ఈ బీసీ రిజర్వేషన్ డ్రామా కానీ, ఏంది బాకీ కార్డు, దోకా కార్డు, ఇవన్నీ లంగా పనులు. ఇలా సడన్ గా వాళ్ళు కాళేశ్వరం గురించి కూడా వార్తలు రాస్తారు. ఎందుకంటే కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ అని మనం అనాలి. ఇట్లా జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఓట్లు వేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో సర్కారు నడుస్తుంది తప్ప ప్రజలకు చిత్తశుద్ధితోని ఓటేసిన జనాలకు న్యాయం చేద్దాం, ఓటేసిన జనాలకు సమాధానం చెప్పాలి రోజు ఒకటి వస్తుంది, ఇలా తప్పించుకొని తిరుగుతున్నాం, రేపు సమాధానం చెప్పాలి అని ఒక భయం లేదు, ఒక బెరుకు లేదు. ఇంకా సిగ్గు లేకుండా చెప్పిండు, ఆ చెట్టు మీద వాళ్ళని కాకి మా చెట్టు మీద వాడదని. మరి ఈ సన్నాసులు ఎట్ట వాడిరు అని రేపు స్థానిక ఎన్నికలు జనాలు ఆలోచిస్తారు కదా. సో ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా దాదాపుగా ఈ స్థానిక ఎలక్షన్స్, ఈ బీసీ రిజర్వేషను, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఈ అంశాలు చుట్టే జరుగుతున్నాయి వార్తలన్నీ. సో అందుకే ఆ పేపర్లు ఓపెన్ చేసిన వల్ల అంత అంటారుగా అనవసరం లేని కంటెంట్ పేపర్ ఏంటో వస్తూ ఉంది. సో అందుకే సాయంత్రం ఎక్స్క్లూజివ్గా ఏదైతే ప్రజలకు చేరాలన్నాయో ఆ వార్తలన్నింటిని తీసుకొని ఈవినింగ్ న్యూస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో దయచేసి గమనించాలి.